హాయ్ అండి. అందరికీ నమస్తే. సంక్రాంతి అందరూ ఎలా జరుపుకున్నారు? ఫస్ట్ సంక్రాంతి అంటే గుర్తొచ్చేది షాపింగ్. ముందుగా బట్టలు కొనేసేయాలి. తర్వాత హౌస్ క్లీనింగ్. ఇగోండి షాపింగ్కి వచ్చాము. షాపింగ్లో ఇగోండి శారీస్ ఆర్కేష్ స్టోర్కి వచ్చామండి. శ్రీకాకుళంలో ఉండే ఆర్కే స్టోర్కి వచ్చాము. అక్కడ జ్యువెలరీ అన్నీ కూడా చూస్తాం. మనం ఒకటి దానికి వెళ్తే ఆడవాళ్ళం ఒకటే చూసుకుని వస్తామా, అన్నీ చూస్తాం కదండి. అక్కడ ఉన్న స్టోర్ మొత్తం విజిట్ చేసేసాను నేనైతే. అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. శారీస్ కానీ. తర్వాత పంచమడపళ్ళు అంటారు. మాకైతే పంచమడపళ్ళు ఉంటాయి. అంటే ఊర్లో ఉండే గ్రామ దేవతకి పంచమడపళ్ళు పెడతామన్నమాట. అంటే నైవేద్యం, పాయసం అండ్ అట్లు, బెల్లంతో చేసే అట్లు పెడతామండి అమ్మవారికి నైవేద్యం. ఫస్ట్ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి భోగి. భోగి రోజు నలుగు పెట్టుకొని అండ్ చేదు కూడా తాగాలండి. మా సైడ్ అయితే చేదు కూడా ఆనవాయితీ అనమాట. వేపాకు చేదు చాలా బాగుంటుంది కదండి. ఈ 3 రోజులు ఏ పండుగ వచ్చినా సరే ఎంత సంతోషం ఉంటుందో లేదో తెలియదు, కానీ సంక్రాంతి వస్తుందంటే మాత్రం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మొత్తానికి. తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత రోజు ఇంకా ఖాళీగా ఉంటాం కదండి. మా సైడ్ అయితే కొంతమంది బీచ్లకి, మూవీస్కి ఇలాంటివన్నీ మొదలుపెడతాయి. మాకు కూడా మూవీ టికెట్స్ దొరకపోవడం వల్ల మేము పక్కనే ఉన్న రణస్థలం దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. చాలాసార్లు విజిట్ చేసాం, బట్ ఖాళీగా ఉన్నాం కదని అలాగా వెళ్ళామన్నమాట. ఇస్కాన్ టెంపుల్ వైజాగ్లో కూడా ఒకటి ఉందండి. కానీ ఇంకా అది కంప్లీట్ కాలేదు. ఇక్కడ మాకు దగ్గరలో ఉండే రణస్థలంలో ఇస్కాన్ టెంపుల్ ఉందండి. చాలా బాగుంటుంది. అలాగా మొత్తం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వెళ్ళాము. పక్కనే ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. చాలా బాగుందండి. ఎంజాయ్ చేయాలి కదా, ఏదో ఒకటి. ఖాళీగా ఉంటాం, హ్యాపీగా అనిపించాలి, మనసు ప్రశాంతంగా ఉండేది ఈ పండగ టైంలోనే. తర్వాత అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు కదండి. ఈ 3 రోజులైనా కొంచెం అన్ని పనులను పక్కన పెట్టి కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాం కదండి. సో అదనమాట. అందుకని అలా టెంపుల్కి వెళ్ళామని కొంచెం మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ, కానీ పండగ టైంలో కూడా ఫ్యామిలీతో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా పనులన్నీ పక్కన పెట్టేసి కొంచెం ఫ్యామిలీకి మాత్రం టైం ఇవ్వడం మాత్రం తెలుసుకోండి. అది ఎవరైనా సరే. మా హస్బెండ్ అయితే ఎవ్రీ టైం బిజీయే, కానీ ఈ పండగ టైంలో మాత్రం మాకు కొంచెం స్పేస్ ఇవ్వు అని చెప్పానన్నమాట. ఓకేనా. ఇలాంటి సంక్రాంతి రోజు సంకమయ్య అంటారు. మరి తర్వాత అది పెట్టుకుంటా, సంకమైని పెడతాము ఇంటి పైన. నెక్స్ట్ గాలిపటాలు కూడా ఈ ఇయర్ ఎగరేశారండి. ఎందుకంటే మాకు మా సైడ్ని బట్టి గాలిపటాలు ఎగరేయడం ఇవేం లేదు. కానీ ఇప్పుడు అప్డేట్ అయ్యారు కదండి పిల్లలు, ఈ గాలిపటాలు ఎగరేయడం మొదలుపెట్టారనమాట. మా బాబు ఫస్ట్ టైం ఎగరేశాడు. చాలా మంచిగా ఎగరేశాడు. వాడు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. చూసారా, చాలా ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు అనమాట. నిజానికి వాడు ఎగరేసింది కాడు, ఇంకొకరు ఎగరేస్తే వాడు దారం పట్టుకొని కూర్చున్నాడు అనమాట. అంతేని. ఇంకా నెక్స్ట్ కక్కా మొక్క. ఈ కక్కా మొక్కతో మొత్తం కంప్లీట్ అవుతుందండి పండగ. అత్తవారింటికి కొత్త అల్లుళ్ళు, పాత అల్లుళ్ళైనా కొత్త అల్లుళ్ళైనా ఎవరైనా అల్లుడు వస్తే ఇంటికి వచ్చే అల్లుళ్ళకి కక్క ముక్క పెట్టేసి, కూతురికి అల్లుడికి కక్క ముక్క పెట్టేసి పంపిస్తారు. ఆ వీడియో కనుక నచ్చితే కక్క ముక్క పెట్టేసి పంపిస్తారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.